బిగ్ బాస్ కాళ్ళతో నడుచలేదు బ్రో. టీవీ ఛానల్స్ ఆహాలో నడుస్తుంది ప్రస్తుతానికి. కంటెస్టెంట్స్ లో నాకు రీతు వర్మ అంటే ఇష్టం బ్రో. ఓవరాక్షన్ చేస్తుంది కానీ అందుకే ఇష్టం. ఓవరాక్షన్ చేస్తున్నారు కలిపి ఆడుతున్నారు. రిజల్ట్ ఎలా ఉంది? ఓకేనా లేకపోతే బోరింగ్ అనిపిస్తుంది? బోరింగ్ అనిపిస్తుంది బ్రో. కామర్స్ కొద్దిగా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. నాకు ఇచ్చిన దొరక అవకాశం దొరికింది. మన గుండంకుల్ గుండంకుల మీద పడుతున్నారు. ఎందుకని మెయిన్ కారణం ఏంది? ఆయన ఓవర్ యాక్షన్ మెయిన్ కారణం. తనకు అనిపించిందే చెప్తున్నాడు అంటున్నారు కదా, దాని ఓవర్ యాక్షన్ ఎందుకన్నా? అనిపించింది చెప్తే ఓవర్ యాక్షన్ అన్నారు బ్రో. మనసులో ఒకటి అనుకుని బయట ఒకటి చెప్తే ఓవర్ యాక్షన్ అంటారు. పరిస్థితి ఏంటి? హిమాలయ గారు బాగానే ఆడుతున్నారు బ్రో. ఎంటర్టైన్మెంట్ చేయాలని చూస్తున్నారు కానీ వీళ్ళు పాజిటివ్ తీసుకోవట్లేదు అనమాట. కామర్స్ అదే దొరక అవకాశం దొరికింది. ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అదే అనుకుంటా. ఏదో ఎంటర్టైన్మెంట్ చేద్దాం చూస్తున్నారు, వీళ్ళు అది యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. మొన్న యాక్సెప్ట్ చేయలేదు, పని చేశారు ఈయన తీసుకోలేక. అది సంజన గారు అవమానించారు బాగా. సంజన గారు కెప్టెన్ బాగానే ఉంటుంది అనుకున్నప్పుడు. గుడ్డు దొంగతనం చేసినప్పుడు ఎలా అనిపిస్తుంది? గుడ్డు దొంగతనం అనేది బ్రో పర్సనల్ స్ట్రెంత్ కోసం దొంగతనం చేస్తున్నారు. తనుజ గారు ఓకే బ్రో. అంతే. రీతు వర్మ ఏం చెప్తారు? రీతు వర్మ అయితే నాకు ఇష్టం బ్రో. ఇన్స్టాలో ఫాలో అవుతున్నా. గ్లామరస్ బ్రో. ఇన్స్టాగ్రామ్ ఆల్రెడీ మొత్తం చూసిన బ్రో. అక్కడ ఉంటే ఇన్స్టా కాదు కదా బ్రో, టీవీ ఛానల్ వాళ్ళు ఏం చెప్పినట్టు ఫాలో అవ్వాలి. మీకు ఎలా ఉండాలో చెప్పండి. మేము మాకున్నట్టు వాళ్ళు ఉండరు కదా బ్రో. బయటికి చెప్తే బాగుండదు బ్రో, మనసులో ఉంది అనుకుంటా. సెన్సార్ కట్టేస్తారేమో నా నుంచి బయటికి చెప్తే బాగుంది. చూడలేరు. రీతు వర్మ వినాలని కోరుకుంటారు కానీ విన్ అవ్వదు. అంటే టాలెంట్ లేదా తొక్కేస్తారు బ్రో. టాలెంట్ ఉన్న వాళ్ళని అంటే లాస్ట్ వరకు అయితే ఉండొచ్చు బ్రో. తనుజ గారి గురించి ఏం చెప్తారు? తనుజ గారు అయితే ఉంటారు బ్రో లాస్ట్ వరకు. టాప్ 5 లో అయితే ఉంటారు తనుజ గారు. గ్లామర్ ఉన్న వాళ్ళని ఉంచుతారు, గేమ్ జెన్యూన్ గా వాళ్ళని ఉంచుతారు. కామర్స్ అయితే జెన్యూన్ గా బ్రో. ఈవిడ మన మూవీ యాక్టర్ ఆడతారు సంజన గారు. జెన్యూన్ గా ఆడతారు. జెన్యూన్ గా ఆడుతున్నారు బ్రో. పెరిగింది. డల్ అయిపోయారంటే అందరు కలిసి ఆయన డల్ చేస్తున్నారు బ్రో. ప్రతి ఒక్క ఆయన పార్ట్ ఆఫ్ చేస్తున్నారు. నాకు నచ్చిన వాళ్ళు అంటే కామన్ నడిచే బ్రో. పట్టుకున్న వాళ్ళని కాదు బ్రో. అనేది ఫిజికల్ గా స్ట్రెంత్ ఆయన లేదని చెప్పారు. సుమన్ శెట్టి గారిని వీళ్ళందరినీ సపరేట్ కామనర్స్ వీళ్ళని కోఆర్డినేట్ చేస్తున్నారు బ్రో. వాళ్ళు బాగానే ఉంటారు కానీ అది కామనర్స్ కొంచెం తగ్గి ఆడితే బెటర్ నాకు నేను అనుకుంటున్నా. ఈసారి సుమన్ శెట్టి గారు ఎలిమెంట్ అవుతారు అనుకున్నాం నేను. రితు చౌదరికి దెబ్బ తాకింది, నిజమా ఫేకా? అది నేనైతే ఫేక్ అనుకుంటున్నాను. సో ఎవరు ఇప్పుడు ఈసారి విన్నర్? లేడీ విన్నర్ అవుతారా లేకపోతే కామనరా సెలబ్రిటీ? సెలబ్రిటీ విన్ అవుతారు బ్రో. కామర్స్ విన్ అయ్యే ఛాన్స్ అయితే లేదు ఈసారి 100%. దమ్ము శ్రీజకు బాగా కామనర్స్ బాగా సపోర్ట్ చేస్తున్నారు కానీ కామనర్ అయితే 100% విన్ అవ్వరు బ్రో. సెలబ్రిటీ విన్ అవుతారు.